ఇవాల్టి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. సభ వాయిదా తర్వాత బీఏసీ సమావేశంలో సభ పని దినాలు ఖరారు కానున్నాయి. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను నిర్వహించనున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ లాంటి బిల్లులు ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ నెల 19 లేదా 20న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మొత్తం మీద 15 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి అంశాలపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయనుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈసారి బడ్జెట్ సమావేశాలు ఎలా ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చు? మరి కాసేపట్లోని తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 11 గంటలకు ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. ప్రధానంగా ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఉన్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ నేతలు కూడా నిన్న తెలంగాణ భవన్ లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్తిగా వ్యూహం ఎలా ఉండాలనే దానిపైన కూడా వాళ్ళందరికీ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, ఇటు ప్రభుత్వాన్ని ఎత్తేతున ఇరుకాటంలో పెట్టాలి, ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఇచ్చినటువంటి హామీలపైన కూడా నిలదీయాలంటూ కూడా సూచించారు. గత 10 ఏళ్లలో ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఎవరికి అందకుండా పోలేదు. ఖచ్చితంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించాము. కానీ వాటిని కొనసాగించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ బడ్జెట్ లో కనుక కేటాయింపులు తగ్గినట్లయితే ఖచ్చితంగా ప్రశ్నించాలంటూ కూడా ఆయా శాఖల వారీగా ఖచ్చితంగా ప్రిపేర్ కావాలంటూ కూడా అందరికీ దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలో రైతు రుణమాఫీ అంశంలో కూడా పూర్తిగా ఎవరికి కూడా రుణమాఫీ కాలేదు. చాలా మంది కూడా రోడ్ల మీదకి రైతులు వస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. అంతేకాకుండా పెట్టుబడి సాయం కింద రైతు బంధు 10,000 ఆర్థిక సాయం గత ప్రభుత్వం అందిస్తే ఈ ప్రభుత్వం 15,000 ఇస్తామని కూడా దాదాపు 12,000 వరకు మాత్రమే పరిమితం చేసింది. అది కూడా ఇప్పటి వరకు ఆర్భాటంగా జనవరి 26వ తేదీన 6 పథకాలు అమలు అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఏ ఒక్క పథకం ఇప్పటికీ అమలు కాలేదు. వాటిని కూడా పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ నేతలందరికీ కూడా చాలా దిశానిర్దేశం చేశారు. ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలంటూ కూడా సూచించినటువంటి నేపథ్యంలో పూర్తిగా పంటలు ఎండిపోతున్నాయి కాబట్టి వాటిపైన కూడా ప్రశ్నించాలి, గట్టిగా ప్రశ్నించాలని కూడా సూచించారు. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా గవర్నర్ ప్రసంగం పైన కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సూచించారు. పార్టీ నేతలందరూ కూడా బీఆర్ఎస్ అధినేతకు స్వాగతం పలికినటువంటి నేపథ్యంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు మంత్రులు మల్లారెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, అంతేకాకుండా పాడి కౌశిక్ రెడ్డి, అంతేకాకుండా ఇటు ఎమ్మెల్సీ కవిత, అంతేకాకుండా వీరు మిగతా నేతలంతా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు స్వాగతం పలికారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అసెంబ్లీ చుట్టుపక్కల కూడా చాలా మూడంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అనుమతులు ఏవైతే ర్యాలీలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు ఏవి కూడా చేయొద్దంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా ఇచ్చినటువంటి హామీలపైన నిలదీయాలి. ఆర్భాటంగా పథకాల అమలు అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అలా మహాలక్ష్మి స్కీమ్ తప్ప ఏ ఒక్క హామీలో ఏ పథకం కూడా అమలు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం 15 నెలలు గడుస్తున్న 16 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా పూర్తిగా తీవ్ర వ్యతిరేకత పార్టీ పైన కావచ్చు, ప్రభుత్వం పైన వచ్చింది. కాబట్టి దాన్ని అనుగుణంగానే పార్టీ నేతలంతా కూడా సబ్జెక్ట్ వారీగా ప్రిపేర్ కావాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు. వాటిపైన కూడా చాలా కీలకంగా సమాచారం కూడా తీసుకుంటూనే వచ్చేటువంటి బడ్జెట్ సమావేశాల్లో 15 రోజుల పాటు చాలా వాడివేడిగా ఈ సమావేశాలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. రేపు గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఎల్లుండి హోలీ సందర్భంగా హాలిడే ఇవ్వనున్నారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన తర్వాత 19వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టారు. 20వ తేదీన సెలవు ఇచ్చిన తర్వాత 29వ తేదీ వరకు కూడా ఈ సమావేశాలన్నీ జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారు. పార్టీ నేతల్లో కూడా ఒకంత జోష్ అయితే కనిపిస్తా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.